వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో బిజినెస్ ప్రైమ్ టైం. గత వారం మార్కెట్లు చూస్తే చాలా ఫ్లక్చుయేషన్స్ కనిపించాయి. మొదటి 3 రోజులు నష్టాలు ట్రేడ్ అయినా చివరికి ఆర్బీఐ ఎఫెక్ట్తో లాభాలతో ముగిస్తాయి మార్కెట్లు. బట్ ఈ వారం చూసుకుంటే ప్రస్తుతం నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 145 పాయింట్ల నష్టంతో 85,567 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ కూడా 42 పాయింట్ల నష్టంతో 26,144 వద్ద ట్రేడ్ అవుతోంది. అసలు ఈ వారం మార్కెట్లపై చూపించే అంశాలు ఏంటి, ఎఫెక్ట్ ఇచ్చే పాయింట్స్ ఏమున్నాయి, అలాగే కాలర్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మేక వెంకట్ గారు మనతో జాయిన్ అవుతున్నారు, మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ మేక వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏంటి ఈ వారం కూడా మార్కెట్స్ మళ్ళీ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతం? ఏమనుకోవాలి, లాస్ట్ వీక్ అంటే కొంచెం ఆర్బీఐ ఎఫెక్ట్ తోటి లాభాలతో క్లోజ్ అవ్వడంతో పాజిటివ్ ట్రెండ్ వచ్చింది అనుకున్నాం. ఏమన్నా ఎఫెక్ట్ చూపించే అంశాలు ఉన్నాయా? అంటే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, బ్రీఫ్గా చెప్పండి. సో కొద్దిగా మనకి రూపాయి అనేది మనకి 90 కన్నా అబోవ్గా ట్రేడ్ అవుతుంది. సో రూపీ అనేది కొంచెం వీకెండ్ అయిందండి బాగా. రూపీ స్ట్రాంగ్ అయ్యే వరకు కూడా మార్కెట్లో కొంచెం మనకి నెగిటివ్ ట్రెండ్ అయితే కనిపించడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రెండోది ఫెడరల్ రిజర్వ్ సంబంధించిన వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో దానికోసం కూడా మనకి మార్కెట్ వెయిట్ చేస్తుందండి. ఈ రెండు కారణాల వల్ల ఈ వారం కొద్దిగా మార్కెట్ స్తబ్దుగానే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అయితే ముఖ్యంగా ఐటీ అండ్ మెటల్ సెక్టర్ ఈ రెండు కూడా కొంచెం పాజిటివ్గా ఉంటాయండి. రిమైనింగ్ సెక్టర్ కొద్దిగా స్తబ్దుగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. రైట్ సార్. ప్రస్తుతం జనార్దన్ గారు వెయిట్ చేస్తారు అనంతపురం నుంచి. గుడ్ మార్నింగ్ జనార్దన్ గారు. జనార్దన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. అడగండి సార్. ఇప్పుడు శిల్పా మెడికేర్ 272లో ఉన్నాయి సార్. అలాగే స్ట్రైట్స్ ఫార్మా 925లో ఉన్నాయి. ఇవి మరి యాడ్ చేయవచ్చా లేక షార్ట్ టర్మ్ సార్? ఎంట్రీ లెవెల్ ఫస్ట్ ఏంటిదండి? శిల్పా మెడికేర్. శిల్పా మెడికేర్ ఓకే. సో ఎంతలో ఉన్నాయి సార్ శిల్పా మెడికేర్? 372 సార్. 372 ప్రస్తుతం 330.60లో ఉంది. అలాగే స్ట్రైట్స్ ఫార్మా ఎంతలో ఉందండి? 925 సార్. 925 ఓకే. శిల్పా మెడికేర్ కొద్దిగా డౌన్ ట్రెండ్ కనిపిస్తోందండి. సో రీసెంట్గా మనకి కార్పొరేట్ యాక్షన్ కూడా జరిగింది. కార్పొరేట్ యాక్షన్ జరిగిన తర్వాత అడ్జస్ట్ అయిన ప్రైజెస్ వచ్చేసి మనకి 330.60లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అయితే మనకి శిల్పా మెడికేర్లో అరౌండ్ 310 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి. 310 మేజర్ సపోర్ట్. ఈ 310 వరకు రాకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే వెళ్ళని గుడ్ అండి, మనకి ఇబ్బంది ఏమీ లేదు. సో 310 వరకు రాకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే మీరు అబౌవ్ 345 యావరేజ్ చేయండి. 345 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఒకవేళ 345 క్రాస్ అవ్వకుండా కిందకి వస్తే మాత్రం 310 దగ్గరికి వచ్చి పైకి వెళ్తా ఉంటే యావరేజ్ చేయండి. ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ, టెక్నికల్గా కొద్దిగా వీక్గా ఉంది కానీ ఫండమెంటల్గా మంచి కంపెనీ అనండి. సో ఈ ప్రైజెస్ దగ్గర మీరు యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే స్ట్రైట్స్ ఫార్మా వచ్చేసి 875.15లో ఉంది. సో ఇది మనకి కొంచెం కన్సాలిడేషన్ జోన్లోనే ఉందండి. అరౌండ్ జూలై దగ్గర నుంచి చూసుకుంటే చిన్న రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది, కన్సాలిడేషన్లో ఉంది. ప్రస్తుతానికి యావరేజ్ ఇక్కడేం ప్లాన్ చేయొద్దు. ఏదైనా 925 అబోవ్ ప్లాన్ చేయండి. 925 దాటితేనే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో 925 దాటిన తర్వాత మాత్రమే అడిషనల్ యూనిట్స్ అనేవి తీసుకోండి. అలాగే కిందకు వస్తుందా అంటే పెద్దగా కిందకు వచ్చే ఛాన్సెస్ కూడా లేవండి. రైట్ సార్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు సుధీర్ గారు. గుడ్ మార్నింగ్ సుధీర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్, స్టాక్స్ అడగండి సార్. ఒకటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఒక 10% లాస్ లో ఉంది సార్. అది ఇప్పుడు డౌన్ అవుతుంది కదా, అది ఎగ్జిట్ అవి క్యాపిటల్ సర్వీస్ లోకి పోతున్నాం అనుకుంటున్నాను, లేదా హెచ్బిఎల్ లోనే ఉండాలా? సజెషన్ ఇవ్వండి సార్. మనం లాస్ట్లో బుక్ చేయడం ఎందుకు సార్, హోల్డ్ చేద్దామండి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ పెరుగుతుంది సార్. ఈ రోజు కూడా మనకు కొద్దిగా పాజిటివ్గానే ఉంది. ఒక 7 రూపాయలు పాజిటివ్గానే మొమెంటం ఉంది. హోల్డ్ చేయండి, లాస్ట్లో బుక్ చేయొద్దు సార్. మార్కెట్లో కొద్దిగా ఓపిక్గా ఉండండి. ఓపిక్గా ఉంటే మళ్ళీ తిరిగి లాభాల్లోకి వస్తాయి స్టాక్స్ అనేవి. కొన్ని క్యాప్స్టన్లోకి వెళ్దామని మీరు అనుకుంటా ఉంటే క్యాప్స్టన్ కూడా అలాగే కిందకు వస్తుంది కదా. 356 దగ్గర నుంచి చూసుకుంటే క్యాప్స్టన్ కూడా మీకు ప్రస్తుతం 300కి వచ్చింది, 56 రూపాయలు. క్యాప్స్టన్ కూడా డౌన్ అయింది. సో రెండు కూడా మీకు కొంచెం డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. కాకపోతే రెండిట్లో బెటర్ ఏది అంటే హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కొంచెం బెటర్గా కనిపిస్తుంది. కాబట్టి హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎక్కాలు తీసుకున్నాను సార్ 250లో. అది డౌన్ అవుతుంది సార్ కొంచెం. ఓకే చెప్తారు. ఎప్పుడు తీసుకున్నారండి మీరు? ఒక 2 days బ్యాకా? 3 days అలా అవుతుందండి. అదేనండి, గురువారం తీసుకున్నారు లాస్ట్ వీక్. అవును సార్. అవును సార్. కొంచెం కిందకు వస్తుంది సార్. మనకి సపోర్ట్ వచ్చేసి 218 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో మ్యాక్సిమం 218 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది.
హోల్డ్ చేయండి, అంటే కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది, కొంచెం రిస్కీ ట్రేడే అది. మీరు తీసుకున్న ప్రైస్ అనేది కొంచెం రిస్కీ ట్రేడే. బట్ సరే తీసేసుకున్నారు కదా, 218 జోన్ వరకు ఒకవేళ వస్తే అక్కడి నుంచి తిరిగి పెరిగేటప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, కొద్దిగా టైమే ఉంది సార్, పెరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ లక్ష్మి గారు. తిరుమల రెడ్డి గారు వెయిట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ తిరుమల రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి, అడగండి. ఎస్ అడగండి, స్టాక్స్ అడగండి. సార్ స్టాక్స్ ఓపెన్ చేసుకుంటే ఈటీఎఫ్ నుంచి దేంట్లో నుంచి పెట్టుకోవచ్చండి. మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది తిరుమల రెడ్డి గారు. స్టాక్స్ ఎస్ సార్, కాల్ కట్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు కడప నుంచి. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ మేము ఒక 50,000 రూపీస్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం సార్. పెద్ద మంచి స్మాల్ మిడ్ క్యాప్స్ అండ్ లార్జ్ క్యాప్స్ లో టాటా ఎలక్సీ కానీ, మోస్టిక్ టెక్నాలజీస్ కానీ, జెన్ టెక్నాలజీస్, ఎస్బీఐ అటువంటి కంపెనీల గురించి అయినా కొంచెం చెప్పగలుగుతారా? మీరు సజెషన్ చేయగలుగుతారా? ఒక 5 షేర్లు ఏమైనా చెప్పండి సార్. సో మీరేమనుకుంటున్నారు, మీరు అనుకున్న స్టాక్స్ పేర్లు చెప్పండి. మేము అనుకునేది టాటా ఎలక్సీ కానీ, మోస్టిక్ టెక్నాలజీస్, జెన్ టెక్నాలజీస్, ఎస్బీఐ, ఏబీబీ, సీమన్స్ సార్. వీటిల్లో ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. టాటా ఎలక్సీ వచ్చేసి బాగా డౌన్ ట్రెండ్లో ఉంది చాలా రోజుల నుంచి, ఇప్పుడప్పుడే పైకి వచ్చే ఛాన్సెస్ లేవు. అలాగే మార్చిప్ కూడా కొంచెం డౌన్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మార్చిప్లో కూడా ఎంట్రీ అనేది ఈ ప్రైస్లో చేయడం కన్నా కూడా మనం 220 ఆ జోన్ దాటిన తర్వాత మార్చిప్లో ఎంట్రీ చేయొచ్చు. ఎస్బీఐలో కరెంట్ ప్రైస్లో కూడా చేయొచ్చు. అలానే కొంత అమౌంట్ మీరు ఏం చేస్తారంటే ఇండెక్స్ ఈటీఎఫ్లో కూడా పెట్టండి. ఇండెక్స్ ఈటీఎఫ్స్లో పెట్టుకోండి కొంత అమౌంట్, అంటే నిఫ్టీ బీసు, బ్యాంక్ బీసు వాటిలో పెట్టుకోండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు సార్. ప్రవీణ్ గారు బళ్ళారి నుంచి. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి, స్టాక్స్ అడగండి వెంకట సార్. సార్ ఐనాక్స్ విండో 138 లో తీసుకున్నాను, హోల్డ్ చేసుకోమంటారా షార్ట్ టర్మ్ కోసం? అదాని పవర్ 145 లో తీసుకున్నాను, హోల్డ్ చేసుకోమంటారా షార్ట్ టర్మ్ కోసం? 145లో. ఎస్ సార్. ఎక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు? అదాని గ్రీన్ ఎనర్జీనా వారు అడిగింది? సార్ ఐనాక్స్ పవర్ సార్. రెండో స్టాక్ ఏంటండి? అదాని పవర్, ఐనాక్స్ విండ్. అదాని పవర్. ఐనాక్స్ విండ్ మీరు తీసుకున్న 2 స్టాక్స్ కొంచెం డౌన్ ట్రెండే ఉన్నాయండి. ఐనాక్స్ విండ్ వచ్చేసరికి మనకి మేజర్గా సపోర్ట్ వచ్చేసి అరౌండ్ 124 దగ్గర కనిపిస్తోంది. సో రీసెంట్గా కూడా మనకి 129 వరకు కూడా వచ్చిందండి. 124 దగ్గర మేజర్గా సపోర్ట్ ఉంది. సో ఈ 124 జోన్ వరకు వచ్చి, అంటే 124 అంటే ఎగ్జాక్ట్ 124 అని కాదు, ఒక +or- 2 పాయింట్స్ అటు ఇటుగా. సో 124 జోన్ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. అదాని పవర్ కూడా ఇంకొంచెం కిందకు వస్తుందండి, దాదాపుగా 130 వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఇమీడియట్ సపోర్ట్ అయితే 130 దగ్గర కనిపిస్తుంది. సో 130 హోల్డ్ చేసుకుని తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేయండి. 2 కూడా ఇమీడియట్గా అయితే కొంచెం పైకి రావండి, టైం పడుతుంది. ఒక 3 months టైం అయితే ఇవ్వండి, తిరిగి పెరుగుతాయండి. ఎస్ సార్, నెక్స్ట్ కాల్ వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే గుడ్ సార్. మార్నింగ్ సార్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర శక్తి పంపు 858 లో ఉన్నాయి, తర్వాత విక్రమ్ సోలార్ 366, తర్వాత రైల్టెల్ 422 సార్. దీని యావరేజ్ ప్రైస్ చెప్తారేమని. 3 లాస్ లో ఉన్నాను. లాస్ట్ది ఎంతలో ఉన్నారండి? 422 అన్నారు. రైల్టెల్ 422. 422. అవునండి. ఓకే, మీరు 3 కూడా కొద్దిగా అంటే పెద్ద లాస్లోనే కనిపిస్తున్నారు. వీటిల్లో చూసుకుంటే శక్తి పంప్స్, విక్రమ్ సోలార్ బాగా డౌన్ ట్రెండ్ కనిపిస్తున్నాయండి. శక్తి పంప్స్ అయితే ఇంకొంచెం కిందకి వస్తుంది, దాదాపుగా 500 జోన్ వరకు కూడా రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తుంది. ప్రస్తుతం 595లో ట్రేడ్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది సార్ శక్తి పంప్స్ పైకి రావడానికి, ఇమీడియట్గా అయితే రాదు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. మనం అంటే ఎగ్జిట్ అయితే అవ్వద్దు కానీ, బట్ హోల్డ్ చేయండి. రైట్ సార్, నెక్స్ట్ కాల్. అలాగే నేను దీనికి యావరేజ్ కూడా ఇప్పుడు ఏమి చెప్పను, ఎందుకంటే కొంచెం డౌన్ ట్రెండ్ రానివ్వండి. విక్రమ్ సోలార్ కూడా అంతేనండి, ఇంకా బాగా కిందకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. దీన్ని కూడా హోల్డ్ చేయండి సార్. అండ్ రైల్టెల్ అంటే ఎగ్జిట్ ఎందుకు చెప్పట్లేదంటే నేను, మీరు ఎక్కువ లాస్లో ఉంటారు అందుకని ఎగ్జిట్ చెప్పలేదు. కొంచెం వెయిట్ చేద్దాం, మధ్యలో స్పైక్స్ వచ్చి పైకి వస్తే అప్పుడు ఎగ్జిట్ చూద్దాం.
రైల్టెల్ మాత్రం ఒక 1 మంత్ అయిన తర్వాత నుంచి పెరగడానికి ఛాన్స్ ఉన్నాయండి. ప్రస్తుతానికి 3 కూడా హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తాను. లీలాకృష్ణ గారు పొన్నూరు నుంచి. గుడ్ మార్నింగ్ లీలాకృష్ణ గారు. నమస్తే వెంకట్ గారు. ప్రజెంట్ నమస్తే అండి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్, అంబర్ ఎంటర్ప్రైజ్, వరుణ్ బ్రేవరీస్ తీసుకోవచ్చా? ఓకే, ఫస్ట్ది హెచ్బిఎల్ కదండి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్. రైట్ సార్. చాలా మంది హెచ్బిఎల్ ఇంజనీరింగ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నట్లున్నారు. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడే వద్దండి. ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే 850 దాటిన తర్వాత తీసుకోండి, లేదా కొంచెం కిందకి రానివ్వండి. కిందకి వచ్చిన తర్వాత అరౌండ్ 740, 750 ఆ జోన్లో తీసుకోవచ్చు. ఈ ప్రైస్లో అయితే తీసుకోవద్దు, ఈ మిడిల్లో అయితే తీసుకోవద్దు. 750 నుంచి 850 మధ్యలో అయితే పొజిషన్స్ తీసుకోవద్దండి, కన్సల్టేషన్ కనిపిస్తుంది. అండ్ యాంబర్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో వద్దు సార్. ఈరోజే కొద్దిగా పాజిటివ్గా ఉంది కానీ బట్ డౌన్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏదైనా 7000 మార్క్ దాటే వరకు యాంబర్ ఎంటర్ప్రైజ్లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొద్దండి. అలాగే వరుణ్ బ్యావరేజ్ లిమిటెడ్ కన్సల్టేషన్ ఉందండి. ఇది కూడా ఫ్రెష్ ఎంట్రీస్ అయితే వరుణ్ బ్యావరేజెస్లో ఎవరికి చెప్పట్లేదండి, సజెస్ట్ చేయట్లేదు. ఏదైనా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం అబోవ్ 495 అండి, 490 దాటిన తర్వాత వీబీఎల్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. రైట్ సార్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు. వెంకటేశ్వరరావు గారు గుంటూరు నుంచి. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్తే సార్. వెంకటేష్ గారు నమస్తే సార్. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ 3 స్టాక్స్ అండి. జిఆర్ఎస్సి, ఏంజిల్ 1, హెచ్ఏఎల్ సార్. ఈ 3 ప్రజెంట్ రేట్లు కొన్నారు సార్. ఏంటి సార్? బీఆర్ఎస్సి, హెచ్ఏఎల్, ఏంజిల్ 1. జిఆర్ఎస్సి, హెచ్ఏఎల్, ఏంజల్ 1 ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారండి మీరు. 3 స్టాక్స్ అండి. అవును. ఎస్, జిఆర్ఎస్సి అయితే 2400 వరకు వస్తుందండి. అది వచ్చిన తర్వాత తీసుకోండి. ఇంకొంచెం కిందకు వస్తుంది, ఇంకో 30 రూపాయలు అట్లా కిందకు వస్తుంది. వచ్చిన తర్వాత తీసుకోండి. ఏంజిల్ 1 అయితే కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు, పర్వాలేదు. అలాగే హెచ్ఏఎల్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వచ్చేసి కొంచెం కిందకు వస్తుందండి. ఇంకా 4300 వరకు వస్తుంది. ప్రస్తుతం 4376లో ఉంది. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి, ఇప్పుడే వద్దు. 4300 అట్లా వచ్చినప్పుడు తీసుకోండి. సార్ నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తాను. నరేష్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ నరేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ నా దగ్గర హెచ్జీ సార్, అది 820 స్టాప్ లాస్ అన్నారు. ఆ లెవెల్ బ్రేక్ అయింది. ఏమన్నా లాస్ బుక్ చేయాలా, అంటే హోల్డ్ చేస్తే ఏమన్నా అప్ అయ్యే ఛాన్స్ ఉంది సార్? హెచ్జీ ఇన్ఫ్రానా మీరు అడిగింది? హెచ్జీ ఇన్ఫ్రా సార్. ఎంతలో ఉన్నాయి సార్? 1500 సార్. 1500. 1500లో ఉన్నాయి. రీసెంట్గా మేజర్ సపోర్ట్ లెవెల్ని కూడా బ్రేక్ చేసిందండి. అరౌండ్ 825 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది హెచ్జీ ఇన్ఫ్రాలో. ఈరోజే బ్రేక్ చేసి కిందకు వస్తుంది. 829 నుంచి మనకి కంటిన్యూస్గా పడిపోతూ ఉంది. ప్రస్తుతం 812లో ట్రేడ్ అవుతుంది. ఇంకొంచెం కిందకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. మేజర్ సపోర్ట్ లెవెల్ అయితే బ్రేక్ అయిందండి. సో 800 వరకు వచ్చి తిరిగి పైకి వెళ్తూ ఉంటే కొంచెం పర్వాలేదు. ఏదైనా ఈ ప్రైస్లో యావరేజ్ చేయొద్దండి. ప్రస్తుతం ఫాలింగ్ నైఫ్లో ఉంది ఇది. కొంచెం వెయిట్ చేద్దామండి. తిరిగి మనకి పెరిగేటప్పుడు 850 దాటితే అప్పుడు యావరేజ్ చేద్దామండి, ఇప్పుడే వద్దు. రైట్ అండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తాను. అనిల్ కుమార్ గారు కరీంనగర్ నుంచి. గుడ్ మార్నింగ్ అనిల్ కుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. వెంకట్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇది కుపీడ్ సార్, ఇది ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి సార్. అవాంటల్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్. అవాంటల్లో ఎంట్రీ ప్రైస్, కుపిడ్లో ఎగ్జిట్ ప్రైజా? అవునండి. కుపిడ్లో ప్రస్తుతానికి ఎగ్జిట్ ప్రైస్ ఏమీ లేదు, హోల్డ్ చేయటం. అది పెరుగుతూ ఉన్నంత వరకు దాని వెనకాల వెళ్ళటమే. 381.90లో ఉంది, హోల్డ్ చేయండి. పెరుగుతూ ఉంది. మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్లు మెయింటైన్ చేస్తా హోల్డ్ చేస్తూ ఉండండి. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ మీరు 346 దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 346 ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి సార్. ఎంతవరకు వెళ్తే దాని వెనకాల అంతవరకు వెళ్దాం. మార్కెట్ ఇస్తామంటే తీసుకుందాం సార్, ఎందుకు బయటకు వచ్చేయటం. అలాగే అవాంటల్ 160 దాటిన తర్వాత బై చేయండి, ఇప్పుడే వద్దు. 160 రూపాయలు దాటిన తర్వాత బై చేయండి. రైట్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు సార్. పెన్షల్ రావు గారు నెల్లూరు నుంచి. నమస్తే పెన్షల్ రావు గారు. నమస్తే అండి. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. నాది 2 స్టాక్స్ ఉన్నాయండి. అదాని గ్రీన్, హిందుస్థాన్ యూనిలివర్. 5% లాస్ లో ఉన్నాను. కొంచెం అదాని గ్రీన్ అండ్ రెండోదండి హిందుస్థాన్ యూనిలివర్. హిందుస్థాన్ యూనిలివర్, ఓకే. రెండు కొద్దిగా లాస్లో ఉన్నారు 5%లో. అదాని గ్రీన్ బాగా కన్సాలిడేషన్ అండి, చాలా టైట్ కన్సాలిడేషన్ ఉంది. దాదాపుగా ఈ ఇయర్ జనవరి నుంచి చూసుకుంటా ఉంటే చాలా చిన్న రేంజ్లోనే మీకు ట్రేడ్ అవుతుంది. 900 నుంచి 1100 మధ్యలో ట్రేడ్ అవుతూ ఉందండి. హోల్డ్ చేయండి సార్. ఇది ఏదైనా మనకి 1150 దాటే వరకు కూడా ఇది పెరిగే ఛాన్సెస్ అయితే లేవు.
సో హోల్డ్ చేయండి. టైం పడుతుందండి, ఒక 2-3 మంత్స్ టైం పడుతుంది. అండ్ అంటే హిందుస్థాన్ యూనిలివర్ కొంచెం డౌన్ వస్తుందండి, కొద్దిగా ఎఫ్ఎంసీజీ కొంచెం డౌన్ అయింది, సెక్టరే డౌన్లో ఉంది. 2250 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మేజర్ సపోర్ట్ అక్కడ ఉంది 2250 దగ్గర. సో హోల్డ్ చేయండి సార్. ఆ జోన్ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేయండి. ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ, చాలా పెద్ద కంపెనీ కూడా హిందుస్థాన్ యూనిలివర్, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, తిరిగి పెరుగుతాయి. మనం ఏ లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకోవాలో చూసుకుని ఆ లెవెల్ దగ్గర యావరేజ్ చేసుకుంటే, హోల్డ్ చేసుకుంటే కొద్దిగా టైం ఇస్తే పెరుగుతాయండి. 2250 అనేది కొంచెం వాచ్ చేయండి లెవెల్. రైట్ రైట్ సార్. సార్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తాను. మహేష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే మహేష్ గారు. నమస్తే అండి. ఎస్ నమస్తే, చెప్పండి. వెంకట్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా యొక్క 4 స్టాక్ అన్ని మైనస్లు ఉన్నాయి సార్, అవన్నీ ఉంచవచ్చా తీసేయచ్చా అని. చెప్పండి సార్. సొనాటా సాఫ్ట్వేర్ ఒకటి 432లో ఉంది. ఓకే. సెకండ్ వచ్చేసి ఎస్ బ్యాంక్ వచ్చి క్వాంటిటీ ఎక్కువ ఉందండి తక్కువ ఉందా? ఒక 300 ఉన్నాయి సార్. 300 ఉన్నాయి 300. సొనాటా సాఫ్ట్వేర్. నా సజెషన్ అయితే ఒక 150 క్వాంటిటీ, 50% క్వాంటిటీని తీసేసేయండి. ఇంకొకటి ఎస్ బ్యాంక్ సార్. ఎస్ బ్యాంకా? 1000 షేర్లు ఉన్నాయి 26. ఎంతలో అండి? 26. 26.65. ఓకే. ఇంకోటి బీపీఎల్. సార్ మీ వాయిస్ కొంచెం లో వస్తుంది బాగా. ఎస్ బ్యాంక్ తర్వాత ఏం చెప్పారు? థర్డ్ స్టాక్ ఏం చెప్పారు? బీపీఎల్. స్పెల్ చేయండి. బీపీఎల్. పిసిఎల్. బీసీఎల్ ఇండస్ట్రీస్. బీసీఎల్. ఓకే. బీసీఎల్ ఇండస్ట్రీస్ ఎంతలో ఉన్నాయండి? 9350 9450 సార్. 90యా? బీపీఎల్ 94 సార్. 94ఆ? 94. 94 ఇప్పుడు తీసుకున్నారు. బీసీఎల్ అనేది అసలు 94లో లేదు కదా సార్, ఎప్పుడు వెళ్ళలేదే. మీరు కార్పొరేట్ యాక్షన్ జరగక ముందు ప్రైస్ చెబుతున్నారా, జరిగిన తర్వాత ప్రైస్ చెబుతున్నారా? చాలా రోజులు సార్ కొనుక్కొని. అదే సార్, మీరు కార్పొరేట్ యాక్షన్ జరిగింది, దాని తర్వాత ప్రైస్ అడ్జస్ట్ అయింది. అడ్జస్ట్ అయిన ప్రైస్ వచ్చేసి మనకు హైయెస్టే 86 రూపాయలు 30 పైసలు. మీరు చెప్పే 94 లేదు. కార్పొరేట్ యాక్షన్ జరిగిన తర్వాత ప్రైస్ చెప్పండి. మీ డిమాట్ అకౌంట్ లోపల చేంజ్ అయిన ప్రైస్ ఉంటుంది. మారలేదు సార్. 94.68 పైసలు మారలేదు. 94.68 పైసలు మారలేదు మరి స్టాక్. మీరు చెప్పేది బీసీఎల్ ఇండస్ట్రీసే కదా? అవును సార్. అదైతే కార్పొరేట్ యాక్షన్ జరిగిన తర్వాత ప్రైజులు అడ్జస్ట్ అయినాయండి. మీరు ఒకసారి మళ్ళీ డిమాట్ అకౌంట్ చెక్ చేసుకోండి. ఆ ప్రైస్ అయితే ఉండదు, వేరే ప్రైస్ కనిపిస్తుంది మీకు. సో ఏదైనా కూడా బీసీఎల్ ఇండస్ట్రీస్ అయితే ఇంకా కిందకే వస్తుందండి, పైకి వచ్చే సూచనలు అయితే ఇప్పుడు అప్పుడే లేవు. ఎగ్జిట్ అయిపోవడమే బెటర్. రైట్ సార్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు. రాజేష్ గారు గుంటూరు నుంచి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి సార్. వెంకట గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ నా దగ్గర మహారాష్ట్ర బ్యాంకు 63 రూపాయలు ఉన్నాయి సార్. ఇది తగ్గుతుంది కదా సార్, దీన్ని లాస్ బుక్ చేసి సిల్వర్ బీస్ ఏమన్నా కొనుక్కుంటే లాస్ కవర్ అయిద్దా 1 year లో? కొంచెం చెప్పండి సార్. అంటే మీ ఉద్దేశం మహారాష్ట్ర బ్యాంక్ 1 year లో పెరగదనా అనిపిస్తుంది సార్? ఇంకా ఈ పిఎస్యూ లేని బ్యాడ్ న్యూస్ వస్తున్నాయి కదా సార్ రోజు అని అనుకుంటున్నాను. ఏముండదండి, మీరు 63లో తీసుకున్నారు, ప్రస్తుతం 57లోనే ఉంది. కేవలం 6 రూపాయలే డిఫరెన్స్ ఉందండి. కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఒక 10% లాస్లోనే ఉన్నారు. 10% అనేది ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నెగ్లిజిబుల్. ఎందుకంటే మనకి ప్రైస్ అనేది 5 to 10% ఫ్లక్చువేషన్ ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి మార్కెట్లో. సో మనం కొంచెం ఓపిక్గా ఉండాలండి. డబ్బులు కావాలంటే ఓపిక ప్రధానం. వస్తుందండి, మహారాష్ట్ర బ్యాంకు చాలా బుల్లిష్గా ఉంది, తిరిగి పెరుగుతుంది. 42 రూపాయల నుంచి కంటిన్యూస్గా మీకు 61 రూపాయల వరకు వెళ్ళినప్పుడు, ఇంత దూరం పెరిగినప్పుడు 20 రూపాయలు పెరిగినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటాయండి. అందువల్ల కొంచెం కిందకు వచ్చింది, మళ్ళీ తిరిగి పెరుగుతుంది. ట్రెండ్స్ అన్నీ కూడా పాజిటివ్గానే చూపిస్తున్నాయి. ఈ టైంలో మీరు లాసులు బుక్ చేయదు సార్ మార్కెట్లో. ముందు లాసులు బుక్ చేయమాకండి, పెరుగుతాయండి. కొంచెం ఓపిక్గా వెయిట్ చేస్తే లాభాల్లోనే క్లోజ్ చేసుకోవచ్చు. హోల్డ్ చేయండి. సిల్వర్ బీస్ కూడా చాలా హై ప్రైస్కి వచ్చేసినాయి కాబట్టి కొంచెం లాభాలు తగ్గుతాయండి ఈసారి. కొంచెం డౌన్ అయితే వస్తాయి, కొంచెం వాటిల్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు తీసుకోవడం అనేది అంత సజెస్టబుల్ కాదు. సిల్వర్ బీస్ అయినా కొంచెం కిందకు వచ్చిన తర్వాతే తీసుకోండి. ఒకవేళ తీసుకుందాం అనుకుంటే సిల్వర్ బీస్ కూడా కొంచెం హై ప్రైస్లో ఉంది, కరెక్షన్ అయిన తర్వాత తీసుకోండి. మహారాష్ట్ర బ్యాంక్ అయితే అమ్మొద్దు సార్, హోల్డ్ చేయండి, పెరుగుతాయి. రైట్ సార్. నెక్స్ట్ కాల్ కృష్ణారావు గారు వైజాగ్ నుంచి. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు.
సార్ గుడ్ మార్నింగ్ సార్, వెంకట్ గారు, బోత్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి. సార్ 3 స్టాక్స్ సార్. చెప్పండి సార్. జూపిటర్ వ్యాగన్ 341 లో ఉంది సార్. జూపిటర్ వ్యాగన్ 341. సార్. టైటాగర్ వ్యాగన్స్ కూడా 948 లో ఉన్నది. ఓకే. బయోకాన్ ఏమో 380 లో ఉంది సార్. ఏమైనా ప్రాఫిట్ బుక్ చేయాలో అడుగుదామని సార్. ఓకే. జూపిటర్ కొంచెం కిందకు వస్తుంది సార్, హోల్డ్ చేయండి. మనకి దాదాపుగా 235 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం 262లో ఉంది, 235 వరకు కూడా రావచ్చు. ఆ జోన్ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేయండి, యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. అండ్ టిటాగర్ అంటే రైల్వే స్టాక్స్ అన్నీ కూడా కొంచెం ఈ మంత్ వరకు కూడా ఆగండి. నేను మొదటి నుంచి చెప్తున్నా, డిసెంబర్ ఎండింగ్ వరకు ఆగండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మనం వీటిల్లో యావరేజ్లు అనేది అప్పుడు ప్లాన్ చేద్దాం, ఇప్పుడైతే వద్దు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఏం చేయొద్దు, యావరేజ్లు కూడా చేయొద్దు. అలాగే మీరు బయోకాన్ ఫాలో అవుతా ఉంటే, నేను రైల్వే స్టాక్స్ గురించి లాస్ట్ 2 months నుంచి కూడా చెప్తున్నాను, డిసెంబర్ వరకు అసలు వాటి గురించి మాట్లాడతా. అండ్ బయోకాన్ ప్రాఫిట్లో మీరు కనుక ప్రాఫిట్లో ఉంటే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఈ ప్రైస్లో. రైట్ అండి. నెక్స్ట్ కాల్ శ్రీధర్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఇంజనీర్స్ ఇండియా ఈ రేట్లో తీసుకోవచ్చా సార్? ఇంజనీర్స్ ఇండియా వచ్చేసి మనకి 198.78లో ఉందండి. బాగా కన్సాలిడేషన్లో ఉంది సార్. కన్సాలిడేషన్ బ్రేక్ అవనివ్వండి. ఏదైనా 210 రూపాయలు దాటితే అప్పుడు తీసుకోండి ఇంజనీర్స్ ఇండియాలో, ఇప్పుడే వద్దు. రైట్ సార్. రైట్ అండి శ్రీధర్ గారు. సార్ కాల్స్ అయితే కంటిన్యూ వస్తున్నాయి, కానీ అసలు ఏంటి సార్ పుతిన్ ఎఫెక్ట్ కూడా ఏమైనా కనిపిస్తుందా మనకి ఇప్పుడు? పుతిన్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా టూర్ కంప్లీట్ అయింది. ఎస్ సార్. అంటే ఈ ఎఫెక్ట్ అనేది ఇమీడియట్గా రాదండి. కొద్దిగా వీటికి సంబంధించిన ఏవైతే వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారో, అలాగే చేసుకోబోతున్నారో, చేసుకున్న వాటికి గెజెట్ నోటిఫికేషన్లు వస్తాయో, ఇవన్నీ వచ్చిన తర్వాత మాత్రమే మార్కెట్ రియాక్ట్ అవుతుందండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఏంటి అంటే వార్త రాగానే రియాక్ట్ అయ్యేది, ఇప్పుడు న్యూస్ రాగానే రియాక్ట్ అవ్వడం అనేది ఆగిందండి. మేజర్గా చెప్పాలి అని అంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కూడా మనకి అమెరికా అధ్యక్షులు వారు ప్రతిరోజు ఏదో ఒక టారిఫ్స్ అని, ఎస్ అని, నో అని, తగ్గించామని, పెంచామని చెప్పడం అనేసరికి నానాపుది కథ అయిపోయింది. అందువల్ల న్యూస్ రాగానే ఇమీడియట్గా మార్కెట్ ఎఫెక్ట్ అవ్వడం అనేది కొద్దిగా తగ్గిందండి. వాస్తవంగా అబ్జర్వ్ చేస్తా ఉంటే లాస్ట్ 2 months నుంచి కూడా. జనరల్గా ఇప్పుడు కూడా ఇష్యూ వచ్చిన వెంటనే మార్కెట్ మీద ఎఫెక్ట్ కనిపించేది. ఇప్పుడు ట్రంప్ వచ్చి కనీసం ఇదన్నా అడ్వాంటేజ్ చేస్తారు మార్కెట్స్కి, వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకుండా. ఇప్పుడు న్యూస్కి పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు, స్పీడ్గా రియాక్ట్ అవ్వట్లేదు. కొంచెం వాస్తవ పరిస్థితులను కూడా గమనిస్తుంది మార్కెట్. మదుపర్లు కూడా చాలా జాగ్రత్తగానే ఉన్నారు. ఎస్ సార్, ఎస్ కంటిన్యూ చేద్దాం సార్. రాజు గారు వెయిట్ చేస్తారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ రాజు గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్తే సార్, వెంకట్ సార్. నమస్తే అండి. సార్ నాకు 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలని చేశాను సార్. చెప్పండి. శక్తి పంప్స్ జూపిటర్ వ్యాగన్ సార్. అవి శక్తి పంప్ వచ్చేసి 900 తీసుకున్నా, జూపిటర్ వ్యాగన్ వచ్చేసి 600 తీసుకున్నా సార్. ఎగ్జిట్ చేయమంటారా ఎట్లా? రెండింటి గురించి ఇప్పుడే చెప్పుకున్నామండి, జూపిటర్ వ్యాగన్స్, శక్తి పంప్స్. ప్రస్తుతానికి అయితే 2 హోల్డ్ చేయండి. అండ్ యావరేజ్ ప్రైజ్లు కూడా నేను చెప్పాను. ఒకసారి మన కార్యక్రమాన్ని మళ్ళీ చూడండి, యూట్యూబ్లో వస్తుంది, ఒకసారి రివైండ్ చేసుకోండి. హోల్డ్ చేయండి సార్ 2 కూడా. ఎస్ హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తే నారాయణ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే నారాయణ గారు. గుడ్ మార్నింగ్ అండి వెంకట గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర వాటెక్ వబ్యాగ్ 100% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. సర్వోటెక్ పవర్ అది కూడా 100% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. తర్వాత IREDA 10% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఈ 3 నుంచి షిఫ్ట్ అవ్వచ్చా సార్ GRSకి ప్రజెంట్ రేట్, కరెంట్ రేట్ లో? లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా ఈ 3? సార్ వాటెక్ వాబాగ్, రెండోది సర్వోటెక్ పవర్ సార్. సర్వోటెక్ పవర్. ఓకే. సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్స్. మూడోది IREDA సార్. ఇరీడా. ఓకే. 10% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఈ 3 ప్రాఫిట్ బుక్ చేసి GRSC కానీ వారి ఎనర్జీస్ లో కానీ వెళ్ళొచ్చా? వాటెక్ బుక్ చేసేసేయండి. సర్వోటెక్ అయితే ఇమీడియట్గా ఇప్పుడే బుక్ చేయండి. అండ్ ఇరీడా వచ్చేసి ఇరీడా కూడా ఇమీడియట్గా బుక్ చేయండి సార్. 3 కూడా మీరు ప్రాఫిట్లో ఉంటే ఇమీడియట్గా బుక్ చేయండి. అంటే మీరు కొంచెం చాలా రోజులు వెయిట్ చేశారు, మీ ప్రాఫిట్లు కూడా కొంచెం తగ్గించుకున్నట్లున్నారు చూస్తూ ఉంటే. అంతకుముందు పెద్ద ప్రాఫిట్లోనే ఉన్నారు, కొద్దిగా ప్రాఫిట్లు తగ్గినాయి.
ప్రాఫిట్లు అయితే బుక్ చేయండి సార్. ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏమంటున్నారు? వారి ఎనర్జీ సార్, వారి ఎనర్జీస్ కానీ జిఆర్ఎస్సి కానీ సార్. జిఆర్ఎస్సి ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు వారి ఎనర్జీస్ మీరు తీసుకోవాలంటే 3075 దాటితేనే తీసుకోండి. 3075 దాటినంత వరకు తీసుకోవద్దు. జిఆర్ఎస్సి వచ్చేసి కరెంట్ ప్రైస్ వద్దండి, మనకి 2400 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ను హోల్డ్ చేసి తిరిగి పెరుగుతూ ఉంటేనే తీసుకోండి. అలాగే ముందు ఆ మూడిట్లో అయితే ఇమీడియట్గా ఇప్పుడే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్ సార్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు సుభద్ర గారు చెన్నై నుంచి. నమస్తే సుభద్ర గారు. నమస్తే అండి. యా మేడం చెప్పండి. జూపిటర్ వ్యాగన్స్ నేను 400 తీసుకున్నానండి. హైయర్ వచ్చి 150 తీసుకున్నాను. చాలా కాలం నుంచి ఉన్నాయి, చాలా లోలో ఉన్నాయి. ఉంచొచ్చా, ఎగ్జిట్ అవ్వాలా? ప్రస్తుతానికి ఉంచవచ్చు మేడం. రైల్వే స్టాక్స్ అయితే హోల్డ్ చేయండి. అప్పుడే అంటే ఇవి పెరగవండి, కొంచెం టైం పడుతుంది. ఏదైనా నెక్స్ట్ మంతే రైల్వే స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. జూపిటర్ వ్యాగన్స్ కూడా ఇందాకే చెప్పుకున్నాను, 235 వరకు రావడానికి ఛాన్స్ ఉందని కూడా చెప్పాను. హోల్డ్ చేయండి. అవును, ఎస్. నెక్స్ట్ కాల్ రఫీ గారు కడప నుంచి. నమస్తే రఫీ గారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి. ఆదిత్య బిర్లా క్యాపిటల్ సార్. అలాగే ఇంకోటి వచ్చేసి బ్లాక్ బాక్స్ లిమిటెడ్ సార్. బ్లాక్ బాక్స్ తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నామని సార్. ఎంతలో తీసుకున్నామని సార్? ఫ్రెష్ బై. ఓకే ఓకే, ఫ్రెష్ బయింగ్. ఓకే. ఆదిత్య బిర్లా క్యాపిటల్ మీరు లాస్ట్ టైం కూడా అడిగినట్లు ఉన్నారండి రఫీ గారు. తీసుకోలేదా? లేదా? ఓకే, వేరే ఎవరు అడిగినట్టున్నారు అయితే. సారీ, మీరు అనుకున్నాను నేను. తీసుకోండి సార్, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. అండ్ బ్లాక్ బక్ కూడా కొంచెం అక్యూములేషన్ చేయండి. తీసుకోవటం అంటే ఎక్కువ క్వాంటిటీ కాదు, కొద్ది కొద్దిగా స్టార్ట్ చేయండి. మంచి ప్రైస్లోనే ఉంది కానీ బట్ ఇమీడియట్గా పెరుగుతుందా అంటే కొద్దిగా 50-50 ఛాన్సెస్లో ఉంది ఇది. అందుకనే అక్యూములేషన్ స్టార్ట్ చేయండి బ్లాక్ బక్. రైట్ అండి. ఎస్ వెంకట్ గారు, ఇక మార్కెట్స్ గురించి ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ రోజు కూడా ఇలాగే కంటిన్యూ అవకాశం ఉందా ఏంటి? అప్ అండ్ డౌన్ సార్ ఇది అప్ అండ్ డౌన్స్ ఉంటుందండి. ఈరోజు ఇప్పుడున్న డేటా ప్రకారం అయితే చూస్తూ ఉంటే మార్కెట్ ఈరోజు కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తుంది వాస్తవంగా చెప్పాలంటే. సో మార్నింగ్ నుంచి చూసుకుంటూ ఉంటే మనకి డౌన్ ట్రెండ్లోనే ఉంది మార్కెట్. అవును. సో ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా ఇంకొంచెం కిందకి రావడానికే ఛాన్సెస్ కనిపిస్తుంది. అంటే 26,000ని టచ్ చేసి 26,050 వరకు కూడా రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తుందండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ మనకి యూరోపియన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా ఏమన్నా ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు. ప్రస్తుతం అయితే నెగిటివ్, అంటే డేటా అనేది నెగిటివ్ గానే సజెస్ట్ చేస్తుంది. అంటే ఆర్బీఐ ఇచ్చిన ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా సెక్టోరియల్ ఇండెక్స్ చూస్తూ ఉంటే ఆటో సెక్టర్ అండి. ఆటో సెక్టర్ మనకి దాదాపుగా 0.7% డౌన్ లో ఉంది. అలాగే పిఎస్యు సెక్టర్ అండి 0.3%, పిఎస్యు బ్యాంక్స్ మేజర్ గా 0.93%, రియాలిటీ 1.5%. ఇవి మేజర్ గా డ్రాగ్ చేస్తున్నాయి నిఫ్టీని. కాబట్టి అంటే మెయిన్గా అంటే ఆర్బీఐ సెక్టర్ మొన్న ఆర్బీఐ ఇచ్చిన ఎఫెక్ట్ తోటి కాస్త లాభాలు చూసి కదా దాని ఎఫెక్ట్ కనిపించలేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఎఫెక్ట్ వెయిట్ చేస్తుందండి మార్కెట్. ఫెడరల్ రిజర్వ్ సంబంధించి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ కామెంట్ ఏంటనే దానికోసం కూడా చూస్తుంది బ్యాంకింగ్ సెక్టర్ అనేది. సో ఒకసారి అది కూడా క్లారిటీ వచ్చి, అలాగే రూపెన్ కొంచెం వీకెన్ అయిపోయిందండి, బాగా 90 క్రాస్ అయిపోయింది, సెంచరీ దగ్గరలో వెళ్తాంది. మనం క్రికెట్ లో అందరూ సెంచరీలు కొడతా ఉంటే క్లాప్స్ కొడుతున్నాం, కానీ రూపీ ఏమో సెంచరీకి వెళ్తా. అవును. సో ఇది మళ్ళీ బ్యాక్ రావాలండి. ఏదైనా 86 ఆ రేంజ్కి వస్తే కానీ రూపీ అనేది కొంచెం బెటర్గా ఉంటుందండి మార్కెట్కి కూడా. అంటే ఇన్వెస్టర్స్కి ఏం చెప్తారు వెంకట గారు ఫైనల్గా? కంగారు పడాల్సిన పని ఏం లేదు కదా, అంటే వాళ్ళు కంగారు పడాల్సిన పని ఏం లేదండి. అంటే ఇప్పుడు రూపీ వీకెండ్ అయిందంటే ఏదో జరిగిపోయిందని కాదు. మనం ఎక్స్పోర్ట్స్ ఏవైతే చేస్తామో అవి చాలా మనకు ఉపయోగం. రూపీ వీకెండ్ అయితే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి చాలా అడ్వాంటేజ్ అండి. అవును, మనం ఎక్స్పోర్ట్స్ పెంచుకోవచ్చు. ఇంపోర్ట్స్ తగ్గించుకుని ఎక్స్పోర్ట్స్ పెరిగితే మన రూపీ వీకెండ్ అయితే మనకే లాభం అండి. ఇంపోర్ట్స్ పెరిగితే మళ్ళీ ఇబ్బందికరం. అవును, మనకి సో మేక్ ఇన్ ఇండియా అనే దాన్ని బాగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలండి. సో దాంతో పెడితే మన డాలర్ ఎంత పెరిగినా మనకి పెద్దగా నష్టం చేకూర్చేది ఏముండదు. ఏముండదండి, ఏముండదు. ఇంకా మనకి లాభమే వాస్తవంగా చెప్పాలంటే ఎక్స్పోర్ట్స్ పెరిగితే. అవును, ఎస్. థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. వెల్కమ్ సార్. ఎస్ సార్. టుమారో సేమ్ టైం మీట్ అవుదాం. స్టే విత్ us.